ఒక అడవిలో గూడు లేని చిలుకలు 3 ఉండేవి. అవి ఒకదానితో ఒకటి బాగా కలిసిమెలిసి ఉండేవి. అందులో మొదటి చిలుక, ఎండ నుండి, వాన నుండి కాపాడుకోవడానికి మనకొక గూడు కావాలి. అందరం కలిసి తలా ఒక గూడు తయారు చేసుకుందామా అని అంటుంది. కానీ రెండవ చిలుక చాలా సోమరిది. ఎందుకు అనవసరంగా మనకి గూడు, హాయిగా ఆకుల నడుమ, పొదల చాటున ఉంటే సరిపోతుంది కదా అని అంటుంది. మూడవ చిలుక ఒక గంటలో 4 ఆకులు, 4 తీగలతో గూడు తయారు చేసుకొని నాకిది చాలు అంటుంది. కానీ మొదటి చిలుక అలా కాక ఎంతో శ్రమించి మంచి మంచి ఆకులు, బలమైన తీగలతో ఒక మంచి గూడు తయారు చేసుకుంది. ఒకరోజు అనుకోకుండా ఒక్కసారిగా గాలివాన వచ్చింది. రెండవ చిలుక వానలో తడుస్తూ చలికి గజగజ వణుకుతుంది. గాలి బలంగా వీచేసరికి మూడో చిలుక గూడు కూడా ఎగిరిపోయింది. 2 చిలుకలు ఎటు పోవాలో తెలియక భయంతో బిక్కుబిక్కుమంటున్నాయి. అంతలో వాటికి మొదటి చిలుక గుర్తుకు వచ్చి మొదటి చిలుక వద్దకు బయలుదేరాయి. మొదటి చిలుక 2 చిలుకలను లోపలికి పిలిచింది. గాలివాన అయిపోయేదాకా ఆ 2 చిలుకలు గూడులోనే ఉండిపోయాయి. ఎంత గాలి వీచినా, ఎంత వాన పడినా ఆ గూడుకి ఏమీ కాలేదు. దాంతో ఆ 2 చిలుకలకు గూడు విలువ తెలిసింది. ఇది ఈరోజు కథ. మళ్ళీ మరొక కథతో కలుసుకుందాం. థ్యాంక్ యూ.